తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, మహోన్నతుడా, శ్రేష్ఠుడా, గొప్పవాడా, సర్వ సృష్టికర్త, సర్వమును సృష్టించినవాడా, నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు రాజా. ఇంతవరకు నా ప్రభువా నీ ప్రేమలో మమ్మలను భద్రపరిచి ఈ రాత్రి కాలం అంతా నా తండ్రి కాచి కాపాడి సుఖమైన నిద్ర, శిలువైన మెలకువ దయచేసినందుకు అయా నా తండ్రి, ఏకోజామునే నీ సన్నిధిలో ధ్యానించడానికి నీవిచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, మనసును బట్టి మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నా తండ్రి, మమ్మలందరినీ నా ప్రభువా అయా భద్రపరిచిన తండ్రి, జీవమునిచ్చి బ్రతికించిన ప్రభువా అయా నా తండ్రి, నీ యొక్క నా ప్రభువా కాపుదలలో నా తండ్రి, నా ప్రభువా మాకిచ్చిన నీ గొప్ప నా తండ్రి స్థితిని బట్టి నా తండ్రి మీ నామానికి వందనాలు, స్తుతులు దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన భూమి మీద ఉన్న సమస్త నాయన జీవకోటి మేలుకొని నిన్ను స్తుతించుచుండగా అయా నా తండ్రి, మా స్తుతుల మీద ఆసీనుడవై ఉన్న నా గొప్ప దేవా మీ నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి, ఉదయమే నా తండ్రి మంచి ఒక్క నా తండ్రి హృదయాలోచనలు మీరు మాలో ఉంచిన తండ్రి, వృద్ధి పొందించిన ప్రభా మా దినచర్యలు నా తండ్రి ముందుగా నా ప్రభా నిన్ను ధ్యానించి నీతో మాట్లాడి అయా కొనసాగించబడినట్లుగా నీ కృప చూపించండి నాయన. అయా మమ్మలను నా ప్రభా నీకు ఇష్టలుగా చేయండి నాయన. అయా నా తండ్రి, మాలో నా ప్రభువా నీకు ఆయాసకరమైనవి నా తండ్రి ఏమేమి ఉన్నవో వాటన్నింటినీ గుర్తుపట్టి మేము తీసివేసుకునేలాగున నీ కృప చూపించండి దేవా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయమైన ఘనమైన నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి దేవా నీకే స్తోత్రము నాయన. నీ ధ్యానములను నేర్పించండి దేవా. నీలో బ్రతకడము నేర్పించండి దేవా. నీ మీద విశ్వాసం ఉంచిన తండ్రి సమస్తాన్ని నీకు అప్పగించిన ప్రభా నీలో సేదదీరునట్లుగా నా తండ్రి మా హృదయాలను సిద్ధపరచండి దేవా. మీ నామానికి వందనాలయా. నీకు విరోధముగా అయా నా తండ్రి మేమేమీ చేయలేము నా తండ్రి. నిన్ను కలిగి జీవిస్తూ నా ప్రభా సమస్తాన్ని జయించగలిగిన శక్తిని, సమస్తాన్ని జయించగలిగిన నా ప్రభా విధానమును మీరు మాలో ఉంచండి నాయన. మనోనిధానము కలిగిన తండ్రి మనస్సాక్షిని నా ప్రభా వెలిగింప చేసుకొని నా తండ్రి నీలో బ్రతకడము నేర్పించండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి ఈ యొక్క ప్రత్యేకమైన ఈ శుభవేళ నా ప్రభువా అయా నా తండ్రి మమ్ములను నా ప్రభువా నాయన నీ బుద్ధితో నింపుచున్నందుకు నా తండ్రి, నీ జ్ఞానముతో నింపుచున్నందుకు నాయన, నీ హృదయ యోచన దయచేస్తున్నందుకు నా ప్రభా అయా లేచిన వెంటనే నిన్ను ధ్యానించే మనస్సును నా ప్రభా నిన్ను వెతికే హృదయమును మీరు మాలో ఉంచిన నీ గొప్ప స్థితిని బట్టి వందనాలయ్యా. ఈ విధానం అంతా నా ప్రభా రాకడ పర్యంతరము కొనసాగించబడునట్టు నా తండ్రి అయా నీ రాకడ వచ్చు వరకు నా ప్రభా సజీవులముగా నిన్ను నా ప్రభా నాయన పరిశుద్ధుల గుంపులో చేరి ఎదుర్కోవడానికి నీ కృప చూపించండి నాయన. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి నీకు అనేక వందనములయ్యా. ఈ దినమున నా ప్రభా అయా నా తండ్రి ప్రత్యేకించి ఆగస్టు మాసము అయా మొదటి దినములోనికి మమ్మలను ప్రవేశింపచేశారయ్యా. ఈ నెల రోజులు నా ప్రభా చివరి దాకా నా తండ్రి సమస్త ఆరోగ్యమునిచ్చిన తండ్రి మమ్మలను నా ప్రభా బలపరచండి నాయన. అయా ఈ నెల దినములు నా ప్రభా ఈ నెల సరిపడ దీవెనలు నా ప్రభా
మేము దినదినము పొందుకోవడానికి నీ కృప చూపించండి అయ్యా. నీలో వర్ధిల్ల చేయండి నా ప్రభ. నీ ఆత్మను మా మీద ఉంచండి దేవా. లౌకికాత్మను నా ప్రభ, దురాత్మలను కొట్టివేయండి దేవా. దుష్ట శక్తుల ప్రభావము మా మీద లేకుండా నాయన నా ప్రభ, సమస్తాన్ని మీరు బంధించి వేసి నా తండ్రి, మమ్మలను నా ప్రభ నీకిష్టులుగా నా తండ్రి దినము నా ప్రభ శిల్పి చేతిలో నా తండ్రి చెక్కబడు రీతిగా నా తండ్రి మమ్మలను నీకు ఇష్టమైన యోగ్యమైన పాత్రలుగా చేసిన తండ్రి, నీ సేవలో నీ కృపలో నా తండ్రి మమ్మలను భద్రపరిచిన తండ్రి, నీవే విధంగా నా ప్రభా నీ సంకల్పానుసారంగా మమ్మలను వాడుకోవటానికి అయా ఇష్టపడుచున్నారో నా తండ్రి, నీ పని నిమిత్తం ఏ రీతిగా మమ్మలను వాడుకోవాలనుకునుచున్నారో ఆ రీతిగా మీరు వాడుకొనండి. మా హృదయాలు నా ప్రభ నీ పనికి నా ప్రభ అంగీకరించే విధంగా మా హృదయాలోచనలను మీ స్వాధీనం అందించుకొని నా ప్రభ మీరే సమయానుకూలంగా వాడుకొనమని అడుగుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అయానికే వందనాలు 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 వందనాలు. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన. దేవా అయా నా తండ్రి నా ప్రభ, అయా నీకే వందనాలు చెల్లించుకొనుచున్నామయ్యా. మాకు కావలసినవన్నీ నా ప్రభ ఇది నెల రోజులు నా ప్రభ, ఈ మాసమంతటిలో నా ప్రభ మీరు కాచి కాపాడండి దేవా. అయా ఈ మొదటి దినము నా ప్రభ ఆనందకరంగా ప్రారంభించబడినట్లు నా ప్రభ మేము చేయవలసిన పనులు మా యొక్క ఉద్దేశములు నా ప్రభ నీ యొక్క అంగీకారముగా యోగ్యముగా మేము ఎంచబడిన ఆయన సమస్తాన్ని మేము జయించగలిగిన స్థితి మాకు దయచేయండి నాయన. అయా ప్రార్థించే హృదయమును నా ప్రభ మాలో ఉంచిన విధానాన్ని బట్టి నా తండ్రి, అయా మా ప్రార్థనలకు చెవి యొగ్గి మమ్ములను నా ప్రభ నీ యొక్క నీడలో నా తండ్రి భద్రపరచుచున్నందుకు నా ప్రభ అయా ఈ యొక్క గొప్ప స్థితి నా తండ్రి రాకడ వచ్చు వరకు నమ్మకంగా మేము కాపాడుకోవడానికి నీ కృప చూపించండి నాయన. నీ రాకడ వర్తమానములను వినిపించండి. సమర్పణ కలిగిన తండ్రి అయా నా తండ్రి దినము మమ్ములను మేము నాయన నేర్చుకుంటూ మార్చుకుంటూ దిద్దుకునే స్థితి మాకు దయచేయండి నాయన. అయానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నా తండ్రి మా నాలుక పెదవులను ముట్టండి నా ప్రభువా, పరిశుద్ధపరచండి దేవా, పవిత్రపరచండి దేవా. మీ నామానికి వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తుతి. దేవానికే వందనాలు నాయన. అయా నా తండ్రి అక్షరము చంపును ఆత్మ బ్రతికించును నా ప్రభ. నీ వాక్య ధ్యానమును అక్షర సారముగా కాక నా తండ్రి ఆత్మానుసారముగా నా ప్రభ ధ్యానిస్తూ నాయన ఆత్మను వెలిగింప చేసుకుంటూ నా ప్రభ నీలో బ్రతకడము నేర్పించండి నాయన. నీ గ్రంథ సారమును మాకు చెప్పండి నాయన. నీ హృదయాలోచనలను, నీ హృదయ తలంపులు, నీ హృదయ అంతరంగములలో ఉన్న అయా నా తండ్రి కరుడు నా ప్రభ మేము గుర్తుపట్టునట్లు నీ కృప చూపించండి దేవా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి దిన పాఠములను మీరు మాకు నేర్పించండి అయా. నీ దైవదాసులైన వారు నా ప్రభ ఎంతో నా తండ్రి నీలో ధ్యానించి నీతో వెలిగించబడి అమూల్యమైన సందేశములను నా ప్రభ ఎంతగానో మా కోసము నా తండ్రి సిద్ధపరిచి నా తండ్రి ఆత్మకు సరిపడ ఆహారమును నా ప్రభ ఎప్పటికప్పుడు నా ప్రభ సిద్ధపరచుచున్న రీతిని బట్టి నీ దైవదాసుల మీద నా ప్రభ నీ ఆత్మను ఉంచండి నాయన. నీ దైవదాసులను నా ప్రభ నీ ఇష్టానుసారముగా నీ చిత్త ప్రకారముగా వాడుకొని నాయన ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నాయన ప్రతి ఒక్క ఆత్మ పట్టబడినట్లుగా నీ కృప చూపించండి నాయన. అయా నా తండ్రి సేవాభారం ఆత్మల భారముతో పనిచేయుచున్న నీ దాసులందరికీ నా ప్రభ అయా మేలు అనుగ్రహించండి దేవా. వారందరి కుటుంబముల మీద నా ప్రభ నీ కంచి నీ కాపుదల ఉంచండి. యోబు కుటుంబమునకు వేసిన కంచెని వేయండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ నా ప్రభా నిస్వార్థముగా నా తండ్రి నీ మీద ప్రేమను కలిగి నా తండ్రి నీ పిలుపు ప్రకారముగా నీ చిత్తానుసారముగా సేవ చేయుచున్నారు
అటు వారందరి మీద నా ప్రభ రెండంతల అభిషేకమును మీరు ఉంచండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి, అయా నీకే వందనాలు చెల్లించుకొనుచున్నానయ్యా. వారి ప్రత్యేక అవసరతలు తీర్చండి నాయన. వారికి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి దేవా. వారు నా ప్రభ దీర్ఘాయువుతో తృప్తిపరచబడినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి నాయన. వారి కుటుంబములను నా తండ్రి, వారికి బంధుమిత్రులను, వారికి ఉన్న సమస్తమును నా ప్రభ నీ కాపుదలలో భద్రపరచండి నాయన. అయా వారి పరిచర్యల చుట్టూ, వారి కుటుంబముల చుట్టూ నా ప్రభ నీ కంచి, నీ కాపుదల నిరంతరము ఉండునట్లు కృప చూపించండి దేవా. అయా ఏ దుష్టుడు నా ప్రభ వారి జోలికి రాక నా తండ్రి, ఎట్టి దురాత్మలు వారిని నా ప్రభ ఇక్కట్ల పాలు చేయక నా తండ్రి, వారి దురాత్మలను మీ స్వాధీనం అందించుకోండి నాయన. నీ దైవదాసులకు నా ప్రభ కావలసిన నా తండ్రి యోగ్యమైన స్థితి నా తండ్రి మీరు కలుగ చేసి నా ప్రభ నీ దైవదాసుల నోట మీరు ఉంచే మాటలను నా ప్రభ మేము రుచించినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన. ఇంకా నూతనముగా నా ప్రభా నీ సేవలోనికి వచ్చుచున్న నీ బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నమ్మకముగా సేవ చేయనట్లు నీ కృప చూపించండి నాయన. అయా నా తండ్రి నమ్మకముగా వైరాగ్య భావంతో నా ప్రభా నీ సేవలో సాగిపోయే వారిని మీరు లేవనెత్తండి దేవా. కోత విస్తారము, పనివారు తక్కువగా ఉన్నారు నా తండ్రి. అయా నా తండ్రి రిమోట్ ఏరియాస్ కు సహితము నా ప్రభ భూదిగంతముల వరకు నా తండ్రి నీ ప్రేమ, నీ యొక్క చిత్తము నా ప్రభ వెదజల్లబడినట్లు నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నీ ప్రేమ, నీ కరుణ, నీ జాలి నా ప్రభ భూమి అందంతటా నా ప్రభ సంచారము చేయుచున్నది నాయన. ఎవరెవరు నా తండ్రి ఎక్కడ ఎలాంటి నా ప్రభ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ పట్టబడేలాగున నా ప్రభ మిషనరీలుగా నా ప్రభ బయలుదేరిన వారిని నా తండ్రి మీ యొక్క చిత్తానుసారముగా నా ప్రభ ఆయా ప్రాంతాలకు పంపించిన తండ్రి మీకు ఇష్టమైన సాధనములుగా మీరే వాడుకొనమని అడుగుచున్నాను దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నామయ్యా. ఉదయకాల సమయంలో నా ప్రభ దురాత్మలను, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో బంధించి వేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. అదే విధంగా నా ప్రభా దేవా దేశ నాయకులను, అధికారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చిన తండ్రి అయినా మంచి పరిపాలనా దక్షులుగా నా తండ్రి వారిలో మీ ఆత్మను ఉంచండి దేవా. మీ జ్ఞానముతో నింపండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. మీకు ఇష్టమైన పరిపాలన వారు చేయనట్లుగా నా తండ్రి వారి హృదయాలను వెలిగించండి. వారి కుటుంబాల చుట్టూ, వారికి నా తండ్రి వారి చుట్టూ నా ప్రభాని కంచిని కాపుదల ఉంచి నా తండ్రి నియమబద్ధంగా నా ప్రభాని పరిపాలన చేయబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. మెడికల్ డిపార్ట్మెంట్ నీ కృపలో జ్ఞాపకం చేసుకో. డాక్టర్స్ని, నర్సెస్ని, పారామెడికల్ సిబ్బందిని ఆయా నా తండ్రి నా ప్రభ ఆయా డిపార్ట్మెంట్ మొత్తాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచండి దేవా. అయా నా తండ్రి వారిలో మీ జ్ఞానమును ఉంచి నా ప్రభ మంచి వైద్య సేవలు నీ బిడ్డలకు అందించబడులాగున నీ కృప చూపించండి. వారి జ్ఞానమును మీరు వెలిగించండి నాయన. అయా యథార్థముగా నా తండ్రి నా ప్రభ నిస్వార్థముగా నా తండ్రి సేవలు అందించినట్లుగా వారి హృదయాలను మీరు తట్టి లేపండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. వారికి మంచి ఆలోచనలు చెప్పిన తండ్రి మంచి వైద్య సేవలు బిడ్డలకు అందులాగున నీ కృప చూపించమని నీ బిడ్డలను కాపాడమని అడుగుచున్నాను దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. అదేవిధంగా నా ప్రభా నా తండ్రి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. పోలీస్ వ్యవస్థను నీ కృపలో జ్ఞాపకం చేసుకో దేవా. అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ్యా. అయా నా తండ్రి నా ప్రభా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ నా దేవా
నా తండ్రి నా ప్రభా, ఇంకా నా ప్రభా నాయన కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా ప్రభా, కొరియర్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్ నా ప్రభా, ఈ విధంగా నా ప్రభా ఇంకా ఎందరెందరు నా ప్రభా బ్యాంకింగ్, ఐటీ సెక్టార్లను నీ కృపలో జ్ఞాపకం చేసుకోదేవా. అయా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నా ప్రభా మీరు ఉద్దేశించి నా ప్రభా నిర్వహింప చేస్తున్న ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి నా ప్రభా నా తండ్రి మీ కృప చూపించండి దేవా. అయా ప్రతి ఒక్కరు నా ప్రభా యథార్థముగా నా ప్రభా విధులు నిర్వహించినట్లుగా నా తండ్రి మంచి ఆలోచన ధోరణి వారిలో ఉంచిన ప్రభా నీ బిడలకు సక్రమమైన సేవలు అందించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. అయా నా తండ్రి దుర్భర పరిస్థితులను నా ప్రభ మీరు కొట్టివేయండి దేవా. మంచి ఆలోచన విధానమును మంచి కార్యదక్షిణ పరులుగా నా తండ్రి వారిలో ఉంచిన ప్రభ నీ ఆలోచన విధానము తెలియచెప్పిన తండ్రి డిపార్ట్మెంట్స్ అన్నిట్లో నా ప్రభ యథార్థ భావముతో నా తండ్రి నిజాయితీగా పనిచేసే నా తండ్రి పనివారిగా నా ప్రభ ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయమని అడుగుచున్నానయ్యా. దేవా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రపంచ దేశాలలో నా ప్రభా 29 దేశాల నాయకులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. 29 దేశాలను నా ప్రభా మీరు కాపాడండి నాయన. 29 దేశాల అవసరతలను మీరు తీర్చండి దేవా. ప్రయోజనకరమైన వ్యవస్థగా నా తండ్రి ప్రతి వ్యవస్థను మీరు నాయన అయా రూపొందించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నీకే వందనాలు చెల్లించుకొనుచున్నానయ్యా. ఇజ్రాయేల్ దేశమును నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నూతన యెరూషలేము పట్టణము కట్టబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. దేవా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అక్కడ నా ప్రభా నీ అభిషేకముతో నీ ఆత్మను పొందుకున్న బిడ్డలు ఎందరెందరిని మీరు ఏర్పాటు చేసిన తండ్రి ఆ యొక్క దేశంలో ఉన్న నా ప్రభ పరిస్థితులను చక్కది పెట్టబోచున్నారు. వారందరినీ సిద్ధపరిచిన ఆయన అయా నా తండ్రి నా ప్రభ మీ పని మీరు జరిగించమని వేడుకొనుచున్నాము నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి నా ప్రభ అయా నీ దైవదాసులను నా ప్రభ అయా ప్రేరేపించిన తండ్రి నా ప్రభ మీరు వాడుకునే విధానమును బట్టి నాయన మీకు వందనాలయ్యా. ఇజ్రాయెల్ దేశంలో నా ప్రభ నిబిడలైన వారందరూ నా ప్రభ నీ ఉనికిని గుర్తుపట్టినట్లుగా నా ప్రభ నీ కృప చూపించండి నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. అయా నా తండ్రి మందిర నిర్మాణము కట్టే పనులలో నా ప్రభ ఆయా దేశంలో నా ప్రభ జరగవలసిన మార్పులన్నింటినీ నా ప్రభ మీరు జరిగించండి. మీరు అక్కడ సమీపముగా ఉన్నది నా తండ్రి. మీరు వచ్చి వేళ నా తండ్రి మేమందరము నా తండ్రి సజీవుల గుంపులో నా ప్రభ నేను వీక్షించినట్లు నా తండ్రి నీ కృప చూపించండి దేవా. నిజముగా నిన్ను కలిగి బ్రతికించడము నా ప్రభ దినదినము మాలో వృద్ధి పొందించండి దేవా. వాక్యం అనే అద్దములో మమ్మలను మేము చూసుకుంటూ నా ప్రభ ఆ వాక్యం నా తండ్రిని ఆ వాక్యము ద్వారా వాక్కు ద్వారా వెలిగించబడడానికి జీవించడానికి నీ కృప చూపించండి దేవా. దేవా నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయమైన ఘనమైన నీ గొప్ప నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి నా ప్రభ ఆ ఒలివల కొండ మీద నా ప్రభ సాయంకాల సమయములో నా తండ్రి మీరు కాలు మోపనై ఉన్న విధానమును బట్టి నా ప్రభ మీ నామానికి వందనాలు. మీ వాక్యాన్ని ద్వారా మమ్ములను వెలిగిస్తున్న విధానాన్ని బట్టి నీ నామానికి వందనాలు. నీ దైవదాస్తుల ద్వారా నీ మర్మములను ఉంచి బోధింప చేయుచున్నందుకు నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము 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 దేవా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి నా ప్రభ వ్యాధి బాధలతో బాధపడుచున్న నీ బిడ్డలకు నా ప్రభ స్వస్థత కలుగు చేయండి నాయన. అయా నా తండ్రి ప్రతి భయంకరమైన వ్యాధి నుంచి నా ప్రభ నీ బిడ్డలు విడిపించబడులాగున నీ కృప చూపించండి దేవా. అయా నా తండ్రి గాల్ బ్లాడర్ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు నా ప్రభ నాయన కిడ్నీ సంబంధిత వ్యాధులు అయా నా తండ్రి లంగ్ సంబంధిత వ్యాధులు, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ఇష్యూస్ నా ప్రభ
ఈ విధంగా నా ప్రభా నాయన థైరాయిడ్ సమస్య, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, ఎవరెవరు ఎలాంటి నా ప్రభా పరిస్థితులలో ఉన్నారో, ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఎవరెవరిలో ఉన్నదో మీకు తెలుసు నాయన. ఆ పరిస్థితులన్నింటినీ నా ప్రభా మీరు చక్కదిద్దండి నాయన. అయా మీకే వందనాలయా. మీ చిత్తానుసారంగా మీ బిడ్డలందరూ ఆరోగ్యముగా జీవించినట్లుగా నీ కృప చూపించండి దేవా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా అన్నిటికంటే ముందుగా నా ప్రభా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదగడానికి నా ప్రభా నీ బిడలకు సమయాన్ని, తరుణాన్ని దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. ఈ దినములో నా ప్రభా నాయన శుక్రవారం దినము నా ప్రభా ఎంతో మంది ఉపవాసం ఉండి నా ప్రభా నీలో నా తండ్రి సాయంకాలం వరకు ప్రార్థించాలనే తీర్మానము, సంకల్పముతో ఉన్న బిడ్డలందరికీ నా ప్రభా నీ కృప మెండుగా ఉంచి నాయన. అయా ఈ యొక్క దినాన్ని నా ప్రభ క్రమముగా జరిగించి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని, హృదయాలోచన చెప్పమని వేడుకొనిచున్నాము నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. ప్రతి బిడ్డలో నా ప్రభ మీ ఆసక్తిని ఉంచండి నాయన. నీ గొప్ప స్థితిని ఉంచండి నాయన. మా హృదయ ఆలోచనలను, హృదయ వేదనలను నా ప్రభ అయా తీసివేసి నా తండ్రి నీకు ఇష్టమైన ఆలోచన, యోగ్యమైన పాత్రగా చేయబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. వందనాలు, వందనాలు నాయన. అయా నీకు ఆయాసకరమైనవి మా బ్రతుకుల్లో మేము తీసివేసుకునే జ్ఞానమును దయచేసి దినము నేర్చుకుంటూ, మార్చుకుంటూ, దిద్దుకుంటూ నా కృప నీలో ఉద్ధరించబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. దేవా నా తండ్రి వాక్యం అనే అద్దములో మమ్మలను మేము చూసుకుంటూ నా ప్రభ దిద్దుకునే యొక్క మంచి నాయన ఆయా మంచి అలవాటును మీరు మాకు దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం దేవా. ఆకాశమును భూమిని సృష్టించిన వాడా, సముద్ర అగాధములను సృష్టించిన వాడా, సమస్త జీవకోటిని నా ప్రభ భూమి మీద ఉంచిన వాడా, సమస్త గ్రహములలో నా ప్రభ జీవరాశులను నివసింప చేయుచున్నవాడా, సర్వ ప్రపంచములను ఏలుచున్నవాడా, సర్వలోక నాదులను నియమించినవాడా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీ నామానికి వందనాలయ్యా. ఘనమైన అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. లౌకికాత్మను కొట్టివేయండి దేవా. నీ పరిశుద్ధాత్మను నా ప్రభ అభిషేకమును ఉంచి నా తండ్రి ఆత్మానుసారముగా నీలో ప్రార్థించడము నేర్పించండి దేవా. ప్రార్థన యందు నా ప్రభ ఆసక్తిని పెంచండి దేవా. నీతో మాట్లాడడం అనగా నా తండ్రి నాయన నిన్ను ప్రార్థించుట అనగా మాట్లాడుటయే నా ప్రభ. అట్టి హృదయ తలంపులు మాలో ఉంచి నా తండ్రి క్రమమైన నా ప్రభ నడవడి, ప్రవర్తన, క్రియలు కలిగిన తండ్రి నీతో మాట్లాడుతున్న స్థితిని నా ప్రభ ఆ యొక్క గొప్ప స్థితిగా మీరు మార్చమని అడుగుచున్నాను దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. వ్యాపారవేత్తలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు చేయుచున్న సేవల నిమిత్తము నా తండ్రి సంఘానికి నీకు అనేక వందనాలయ్యా. అయా నా తండ్రి నా ప్రభ నాయన కొన్ని కంపెనీస్లో నా ప్రభ అస్తవ్యస్తమైన పరిస్థితులు చోటు చేసుకొని ఉండగా నా తండ్రి అవన్నీ సక్రమముగా దిద్దబడినట్లుగా నీ కృప చూపించండి నాయన. అయా నా తండ్రి అనేక ప్రాజెక్టులు నా ప్రభ వచ్చి నా ప్రభ ఒక లాంగ్ టైం ప్రాసెస్ నా ప్రభ నీ బిడ్డలకు అందరికీ దొరుకునట్లుగా నీ కృప చూపించండి నాయన. నీ బిడ్డలైన వారందరినీ పోషించండి దేవా. నిరుద్యోగులను ఆదరించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా నమ్మకముగా సేవా భారముతో నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నాయన వ్యాపారము చేయుచున్న నీ బిడ్డలు ఎందరెందరు ఉన్నారో మీకు తెలుసు నాయన. వారందరి మీద నా ప్రభ అయా నీ కాపుదల ఉంచి నా ప్రభ వ్యాపారమును అభివృద్ధి పొందించండి దేవా. వారి కుటుంబాలను దీవించండి నాయన. వారికి కావలసిన ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు దయచేయండి నా ప్రభ. నీ బిడల మీద నీ కంచి, నీ కాపుదల దయచేయండి నా ప్రభ. మీ నామానికి వందనాలు. ఏబు కుటుంబమునకు వేసిన కంచి నా ప్రభ నీ బిడలందరి చుట్టూ వేయండి నాయన. నీ చిత్తమైతే నా ప్రభ నిన్ను అంగీకరించి రక్షణలోనికి వచ్చినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు, 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 వందనాలు చెల్లించుకొనిచున్నానయ్యా.
ప్రేమ నమ్మకమైన వాడా, మీ నామానికి వందనాలయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన గొప్ప దేవుడై ఉన్నాడు నా తండ్రి, మీ నామానికి వందనాలు. నీ వాగ్దానాలన్నింటినీ నా ప్రభ మేము స్వతంత్రించుకుని నా తండ్రి, నీ వాగ్దాన ప్రకారముగా నా ప్రభ జీవిస్తూ నా ప్రభ వాగ్దానాలను మా జీవితంలో నా ప్రభ ఆయా పొందుకునే వారేముగా నా తండ్రి, అందుకునే వారేముగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాను నా ప్రభ. ఆయా ఈ ఉదయకాల సమయంలో మానసిక రుగ్మతలతో బాధపడుచున్న నీ బిడ్డలకు నా ప్రభ విడుదల కలుగు చేయండి నాయన. హార్టిజం, మెంటల్ తనం, ఇంకా పలు రకాల సమస్యలతో ఎందరెందరో బాధపడుచున్నారు నాయన. వారందరికీ నా ప్రభ విడుదల కలుగ చేయండి నా ప్రభ. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయా. అయా పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలయా. ఆయా వివాహం కాని బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన మంచి వివాహ బంధాలు బలపడినట్లుగా నీ కృప చూపించండి దేవా. అయా నా తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. వృద్ధులను, వికలాంగులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. అంగహీనులను నా ప్రభా, విధవరాండులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఆదరించి పోషించండి దేవా, కనికరము చూపించండి దేవా. వారి అవసరతలన్నింటినీ తీర్చబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. హృదయ కాఠిన్యములను వీడి నా ప్రభ నిన్ను వెదుకున్నట్లు నా ప్రభ ప్రతి హృదయాన్ని మీరు తెరవండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. దేవానికే స్తోత్రము నాయన. గర్భిణీ స్త్రీలన్నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి దేవా. సుఖ ప్రసవమును దయచేయండి దేవా. మీ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అదే విధంగా నా ప్రభ ఆయా బాలింత స్త్రీలకు ఆరోగ్యము, బలమును, మంచి పోషణ మీరు అనుగ్రహించండి దేవా. చంటి బిడ్డలు త్రాగే ఉగ్గు పాలలో మీ శక్తిని ఉంచండి దేవా. మీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా నా ప్రభ ఎదురు చూస్తున్న వారు, నిన్ను అడుగుచున్నవారు, నిన్ను కలిగిన వారు ఎందరో ఉన్నారు నా తండ్రి. వారందరినీ నా ప్రభ నాయన క్షమించి నా ప్రభ నా తండ్రి, ఏదైనా పాపము, శాపము ఉంటే కొట్టివేసిన దేవా క్షమించి నా ప్రభ. అయా నా తండ్రి, గర్భఫలము నా తండ్రి, మూయబడిన గర్భము నా ప్రభ తెరవబడినట్లుగా గర్భ సంబంధిత వ్యాధులు కానీ, శరీర సంబంధిత వ్యాధులు కానీ ఏమైనా ఏలుబడి చేస్తూ ఉంటే నా ప్రభ, సాతాను శక్తుల ప్రభావం ఏదైనా ఉండి ఉంటే నా ప్రభ సమస్తాన్ని కొట్టివేసి నా తండ్రి, నీ బిడ్డలకు ఇంట నా ప్రభ గర్భఫలం అనే పంటను మీరు విత్తండి నాయన. వారి హృదయాలు ఆనందించినట్లుగా వారి నిందను తొలగించి నా ప్రభ. అయా దేవా నా తండ్రి, ప్రతి ఒక్కరూ ఆనందించులాగున ప్రతి ఒక్కరి నోట మీ నవ్వును ఉంచి నీ బిడ్డలను మీరు దర్శించిన తండ్రి, ఇప్పుడే ఈ సమయంలోనే నా ప్రభ అయా గర్భఫలమును దయచేయండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. అయా ఆరోగ్యాలతో నింపండి దేవా. మీ నామానికి వందనాలయ్యా. పురుష సంబంధిత సమస్యలు ఉన్నా నా ప్రభ తీసివేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. సమస్తాన్ని మీ యొక్క నామం పేరట నా ప్రభ నాయన నూతన పరచండి దేవా. దేవానికే స్తోత్రము నాయన. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలయ్యా. విడాకులు తీసుకోవాలని నాయన సిద్ధపడుతున్న ఎదురు చూస్తున్న బిడ్డలకు నా ప్రభ అయా అది తప్పు అని వారు తెలుసుకుని నా ప్రభ వారి సమస్యలు నా ప్రభ తీర్చుకుని నా తండ్రి, వారి ఆలోచన విధానాన్ని మార్చుకుని నాయన కలిసి బ్రతుకున్నట్లుగా నీ బిడ్డలకు సహాయము దయచేయండి నా ప్రభ. అయా వారి హృదయాలను మీరు వెలిగించండి దేవా. మీ నామానికి వందనాలు నాయన. బంధాల పట్ల నా తండ్రి ప్రేమ కలిగి ఉండినట్లుగా బిడ్డలందరికీ సహాయము దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. దుష్టులు, దుర్మార్గులు మార్చబడినట్లుగా నీ కృప చూపించండి అయ్యా. దొంగలు, నరహంతకులు నా తండ్రి నా ప్రభ మార్చండి దేవా. త్రాగుబోతులను మార్చండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని నా ప్రభ నాయన మద్యపానము చేసే బిడ్డలకు నా ప్రభ విడుదల కలుగు చేయండి దేవా. అయా నా తండ్రి, చిన్నారి బిడ్డలకు నా ప్రభ మంచి విద్యాబుద్ధులు నా ప్రభ సమకూరినట్లు నీ కృప చూపించండి నాయన. దారిద్ర్య స్థితిలో ఉండి నా తండ్రి బిడ్డలను చదివించుకోలేని పరిస్థితిలో ఉన్న వారిని సహితము నా తండ్రి అయా నా తండ్రి, మీ నామం పేరట నా ప్రభ నీ మేలుకు దయచేసి నా తండ్రి చదువుకునే స్థితి బిడ్డలకు కలుగ చేయండి. చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులకు దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నామయ్యా. మంచి విద్య యందు ప్రతి బిడ్డ ఎదుగునట్లుగా నీ కృప చూపించండి నాయన. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడని సెలవిచ్చిన నా గొప్ప దేవా.
దైవ సంబంధమైన ఆధ్యాత్మిక చింతనతో నా ప్రభ తల్లిదండ్రులైన వారి బిడలకు నా తండ్రి మంచి యొక్క నడవడి అలవడినట్లుగా తీర్చిదిద్దుకునే జ్ఞానమును నా తండ్రి నాయన తల్లిదండ్రులకు దయచేయండి. తల్లిదండ్రులకు విధేయులైన మనసును బిడలందరికీ కూడా మీరు దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. అదేవిధంగా నా ప్రభా అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. యవన బిడలైన వారికి నా తండ్రి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా నా ప్రభా విద్యాబుద్ధులు యందు ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందినట్లుగా నీ కృప చూపించండి. కొంతమంది బిడ్డలలో నా ప్రభ యవన ఏచల చేత నా తండ్రి దురలవాట్లకు దుర్వ్యసనములకు బానిస అయి వారి జీవితాలను పాడు చేసుకుంటూ తల్లిదండ్రులను సహితము ఎదిరిస్తూ నా ప్రభ భయంకరమైన స్థితిలోకి దిగిపోయిన వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన వారందరూ పట్టబడులాగున నా ప్రభ నీ కృప చూపించండి దేవా. ప్రతి బిడ్డని మీరు రక్షించి కాపాడండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా ఏ ఒక్కరు నా ప్రభ నశించిపోక నా తండ్రి అయా భయము భక్తి కలిగి నిన్ను కలిగి నా ప్రభు నీ చేత పట్టబడినట్లుగా నీ చేత ఆకర్షించబడినట్లుగా కృపదయ చేయండి దేవా. దేవా మార్చండి దేవా. నీకు అనేక వందనములు. పరిస్థితిగతులను పాడు చేయుచున్న దురాత్మలను బంధించి వేయండి దేవా. మీ నామానికి వందనాలయా. దుష్టుడిని దూరము చేయండి దేవా. వారిలో డెవలప్ అయిన ఈవిల్ ఫ్రెండ్షిప్ ని కొట్టివేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. అయా నీకే వందనాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అయా ఈ ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో కూర్చుండబెట్టి ధ్యానింప చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. ప్రార్థించిన వారికి ప్రార్థనలో ఏకీభవించిన వారికి ఒకటే ఫలమని చెప్పిన నా గొప్ప దేవా. అయా ప్రతి ఒక్కరి మీద నా ప్రభా నీ ఆత్మను ఉంచి ఫలింప చేయండి దేవా. దేవా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 దేవా. వ్యవసాయదారులన్నీ కృపలో జ్ఞాపకం చేసుకో. కొంతమంది ఆల్రెడీ పంటలు విత్తి ఉన్నారు, ఇంకా విత్తనములు విత్తుచున్న వారి మీద నీ కృప దయచేయండి నాయన. మంచి దిగుబడి వచ్చినట్లుగా వాతావరణ పరిస్థితులు నా ప్రకృతి వైపరీత్యాలు నీ స్వాధీనములో ఉంచుకొని నాయన నీ బిడలు చేయుచున్న పని ఆశీర్వదించబడులాగున నా తండ్రి మంచి తరుణము నీ బిడలందరికీ దయచేయి నా ప్రభ. వారి కుటుంబాలకు మేలు అనుగ్రహించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవానికే స్తోత్రము నాయన. హాస్పిటల్స్ బెడ్స్ మీద నా ప్రభ ఐసీయూలో భయంకరమైన పరిస్థితిలో ఉన్న నీ బిడలకు నా ప్రభ అయా నీ మేలు దయచేసి నా తండ్రి స్వస్థపరచబడబడినట్లు నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా నీ చిత్తమైతే నా ప్రభ వారి విడుదల పొంది నీ సాక్షులుగా నా ప్రభ నిలవబడినట్లుగా నీ కృప చూపించండి. మరణకరమైన పరిస్థితిలో హిజ్కియా నీకు మొర్ర పెట్టగా నా తండ్రి 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించిన నా గొప్ప దేవా నీ నామానికి వందనాలు. హిజ్కియా ఆయుష్ను పొడిగించిన రీతిగా నా ప్రభ నిజముగా నా తండ్రి యథార్థముగా నా ప్రభ నీ మీద ఆనుకొని నా ప్రభ నీ పని జరిగించే నీ బిడలందరికీ నా ప్రభ ఆయుష్ను పొడిగించిన తండ్రి బలపరిచిన ప్రభ మీ నామములో మీ ప్రేమ పేరట వాడుకొనమని అడుగుచున్నాను దేవా. మీ నామానికి వందనాలయ్యా. ఎవరెవరు ఎట్టి స్థితులతో ఉన్నారో ఎట్టి స్థితిలో నిన్ను ప్రార్థన చేయుచున్నారో మీకు తెలుసు నాయన. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిడలందరూ నా ప్రభ ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో నా ప్రభ నీవునే కలిగి నీ మీద ఆనుకొని నా ప్రభ ప్రార్థిస్తూ నిన్ను అడుగుచు నా ప్రభ సమస్యలు నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న వారిని నా ప్రభ మీరు దృష్టించిన ఆయన వారు చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకించిన ప్రభ ప్రార్థనకు ప్రతిఫలము దయచేసిన తండ్రి మీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రభ వారికి కావలసిన ఆలోచన ధోరణిని నా ప్రభ మీలో ఉంచిన తండ్రి అయా నీ చిత్తానుసారంగా బలపరిచిన ప్రభ నీ బిడ్డలందరి ప్రార్థనలకు చెవియొగ్గి సమాధానము దయచేయమని నీ చిత్తానుసారముగా నిలవబెట్టమని వేడుకొనుచున్నాను నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నానయా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మా ఇరుగు పొరుగు వారిని మీరు దీవించండి దేవా.
వారి అవసరతలు తీర్చండి నాయన. వ్యాధి బాధలతో బాధపడుచున్న వారు అయా నా తండ్రి లేవనెత్తబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలయా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన నీ యొక్క మాట ప్రకారముగా నా తండ్రి మా పొరుగు వారిని ప్రేమాభావముతో మేము ఆదరించినట్లుగా నా ప్రభ అయా వారి హృదయాలు కూడా నీకు ఇష్టమైన హృదయాలుగా మార్చబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. దేవానికే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. తమ ప్రియులైన వారిని కోల్పోయి ఎంతో మంది రోదనలో వేదన చెందుతూ ఉండగా నా తండ్రి వారందరికీ నా ప్రభ నాయన నీ ఊరట కలిగించి నా ప్రభ ఓదార్చి బిడ్డలను నీ నామం పేరట మీరు వాడుకోమని వేడుకొని చిన్నామయ్యా. అయా చంపబడ్డ మిషనరీల నిమిత్తము నీకు ప్రార్థన చేయించున్నాము నాయన. వారి కుటుంబాలను ఆదరించండి దేవా. అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మతోన్మాదులను అణగద్రొక్కండి దేవా. నాస్తికులకు నీ ఉనికిని తెలియచెప్పండి దేవా. నీవున్నావనే నా ప్రభ విధానమును నా ప్రభ ప్రతి ఒక్కరు గుర్తుపట్టులాగున నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ప్రతి బిడ్డను మీరు వెలిగించండి దేవా. ప్రతి బిడ్డ మీద నీ యొక్క నా ప్రభ ఆత్మాభిషేకమును ఉంచండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములను చెల్లించుకొని చిన్నానయా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు, 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 వందనాలు చెల్లించుకొని చున్నానయ్యా. ఉదయ సాయంకాల ప్రార్థనలు నా ప్రభ అయా మేము నా తండ్రి అంతరాయం లేకుండా జరిగించుకున్నట్లుగా ప్రతి నిత్యము నిన్ను వెతుకున్నట్లుగా కృప చూపించమని రాకడ వరకు మాయలో క్రమమైన స్థితిని ఉంచి నా తండ్రి మమ్మలను అందరినీ కలిసి ప్రార్థింప చేయమని అయా నా తండ్రి అనేక మంది ఇంకా ప్రార్థనా వీరులు ప్రార్థనా యోధులు లేపబడినట్లుగా దేశమంతా సుభిక్షంగా ఉండునట్లుగా నీ కృప చూపించమని అడుగుచున్నాము నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయా నా తండ్రి ఎందరెందరి బిడ్డలు నా ప్రభ చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్నారో మీకు తెలుసు నాయన. అట్టి వారందరికీ విడుదల కలుగ చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. బలపరచండి దేవా. అయా నా తండ్రి మా బలహీనతలను కొట్టివేయండి దేవా. మీ నామానికి వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయా. ఇంకా నా తండ్రి ఏ అంశములను గురించి ప్రార్థించవలసిన ఎమర్జెన్సీ ఉన్నదో నా ప్రభ ఆ అంశములన్నింటినీ మా హృదయలో ఉంచి నా తండ్రి మా హృదయాన్ని తెరిచిన తండ్రి మాతో నా ప్రభ ఇదిన నాయన ప్రార్థనలో ప్రార్థింప చేయమని అడుగుచున్నామయ్యా. అంశ ప్రార్థన క్రమమును మీరు నేర్పించండి దేవా. మీ నామానికి వందనాలు. అవసరములు తీర్చబడే చోటు ఎక్కడ ఉన్నదో నా ప్రభ ఇప్పుడు మీ దృష్టికి ఏది త్వరనైనా ఎమర్జెన్సీ అయినదో ఆ ప్రార్థన మీరు చేయించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయా. ఇజ్రాయేల్ దేశమును నా ప్రభ నా తండ్రి నీకు ఇష్టమైన రీతిగా మార్చండి. నీ బిడ్డలందరూ నిన్ను అంగీకరించినట్లుగా నిన్ను గుర్తుపట్టినట్లుగా నీ కృప చూపించండి నాయన. వారి హృదయాలు తెరవండి నా ప్రభ. వారిని సిద్ధపరచండి నాయన. వారిని బలపరచండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా నీ నామానికి వందనాలయా. అద్వితీయమైన రాజా నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రతి ప్రార్థనని సన్నిధానంలో ముద్రించిన ప్రభ ప్రతిఫలమును దయచేయమని సమాధానము కలిగించమని సమయానుకూలంగా ప్రతి ప్రార్థన నెరవేరబడినట్లుగా నా తండ్రిని చిత్తానుసారముగా మమ్మలను వెలిగించమని మా ప్రార్థన విజ్ఞాపములను నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభ నాయన దాచి ఉంచి నా ప్రభ అయా సమస్త మేలు కలుగ చేయమని మా కొరకు త్వరగా రానయున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.